వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో శ్రీధరబాబు సీతక్క పర్యటన. మైనర్పై లైంగిక దాడి, హత్యాస్థలంలో మంత్రుల పరిశీలన. ఆచంటలో విద్యార్థులకు విద్యా కానుక అందించిన పీతాని. ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులను చేస్తామన్న ఎమ్మెల్యే. అంగన్వాడీల వ్యవస్థ మహోన్నతమన్న తులసిరెడ్డి. వైసీపీ సర్కారు పట్టించుకోలేదన్న ఏపీసీసీ మీడియా చైర్మన్. కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ బాధ్యతలు. మొక్కలతో కొత్త కలెక్టర్కు అదనపు కలెక్టర్లు గ్రాండ్ వెల్కమ్. అన్నదాతలను ఆదుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు. అధిక దిగుబడి సాధించారన్న నందికొట్కూరు ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో మంత్రులు దుద్దిల శ్రీధరబాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కన్ సింగ్ ఠాకూర్ పర్యటించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో రైసు మిల్లులో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులను మంత్రులు శ్రీధరబాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, విజయ రమణారావు, సిపి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం. గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కను ములుగు కొత్త కలెక్టర్ దినకర్ టీఎస్ కలుసుకున్నారు. ములుగులోని సీతక్క క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కకు కలెక్టర్ దివాకర్ పూల మొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో విద్యార్థులకు ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ విద్యా కానుకను అందజేశారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని పీతాని చెప్పారు. స్కూలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉత్తమ విద్యార్థులను తయారు చేసేందుకు టీచర్లు నడుం బిగించాలని పీతాని కోరారు. స్టార్ట్స్ విద్యార్థులకు ఆయన కానుక కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ, పెనుమండ్ర, పోడూరు, ఆచంట విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో కూడా మీ పాత్ర ఉందని అభినందిస్తున్నాం. మరొక మాట చెప్తున్నాం, విద్యార్థి యొక్క భవిష్యత్తును చూపడంలో కూడా మీ పాత్ర ఉండాలనే మాట కూడా చివరి చెప్తా ఉన్నాం. ఆ పాత్ర ప్రభుత్వ స్కూల్కి ఒక గౌరవాన్ని తెస్తుందనే మాట ఈరోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యర్థించడానికి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి. ఆ గౌరవాన్ని మీరు దక్కించాలనే మాటని ఈరోజు ప్రజాప్రభుత్వం తరఫున ఒక ప్రజాపతిగా శాసనసభ్యుడిగా మీ అందరూ కూడా అభ్యర్థిస్తున్నాను, ఆలోచింప చేయమని చెప్తా ఉన్నాను, ఆదేశిస్తున్నానే మాటను కూడా చెప్తా ఉన్నా. ఉపాధ్యాయ మిత్రులారా, ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో అంగన్వాడీ వ్యవస్థ మహోన్నతమైనదని, ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక అని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. బాలబాలికలు, గర్భిణీలు, బాలింతలలో పౌష్టికాహార లోపం నివారణ కోసం
1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగన్వాడీ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు తులసిరెడ్డి గుర్తు చేశారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం చాలా తక్కువగా చెల్లించడం సరికాదన్నారు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, ప్రభుత్వ పథకాల అర్హులు కారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అంగన్వాడీలు నిరసన చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు సర్కారైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా బహుముఖ పాత్రలు, బహుముఖ సేవలు అందిస్తారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ గౌరవ వేతనం చాలా చాలా స్వల్పం. వైకాపా ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా అంగన్వాడీ వర్కర్ల, అంగన్వాడీ సహాయకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా బహుముఖ పాత్రలు. ఏపీలో ప్రశాంత వాతావరణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేలా అడుగులు వేయాలని సీఎం పిలుపిచ్చినట్లు వలవల మల్లికార్జునరావు ఆలియాస్ బాబ్జీ తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 5 ప్రధాన హామీలపై సంతకాలు చేసి అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ ఆఫీసులో మల్లికార్జునరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్వీకరించిన తర్వాత వెంటనే 5 పథకాలకి సంతకాలు పెట్టడం జరిగింది. మెగా డిఎస్సికి ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అలాగే రెండో సంతకం కింద మన పెన్షన్దారులకి 4,000 రూపాయల చొప్పున, మరి జూలై నెలకి 7,000 రూపాయల చొప్పున ఇచ్చేలాగా మరి ఆ పథకం ఒకటి. అలాగే మరి ఏదైతే ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడానికి 3వ సంతకం. అలాగే 4వ సంతకం కింద అన్నా క్యాంటీన్లు మరి పునరుద్ధరణ, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం, మన కార్యకర్తలందరికీ కూడా మంచి చేసుకుందాం. అంతే తప్పితే ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మాత్రం చెయ్యం. మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే 5 పథకాలకి సంతకాలు పెట్టడం. కామారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి ఆయనకు పూలమొక్కలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గత అక్టోబర్ నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలపై అదనపు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ధరణి, ధాన్యం సేకరణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రగతి గురించి ఆయన ఆరా తీశారు. ప్రజావాణి ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి వేగంగా పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు ఆర్టీఓ రంగనాథరావు సహా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. గోవులను కాపాడేందుకు తన చెల్లితో కలిసి ప్రయత్నించిన మైథిలి వీరనారి అని పలువురు ప్రశంసించారు. మైథిలితో కలిసి చాదర్ఘట్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన పలువురు ఫిర్యాదు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేసిన వారిలో
అఖిల భారత గోసేవ ఫౌండేషన్ బాలకృష్ణ గురుస్వామి, అడ్వకేట్ గోరిగంటి వినోద్ కుమార్, గోరక్షకుడు రామ్ కుమార్ జోషి, విహెచ్పి రవి, హిందూ ధర్మరక్షకుడు నవీన్ బండారి, హిందూ ధర్మరక్ష నరసింహ స్థానిక నేతలు ఉన్నారు. ములుగు జిల్లా నూతన కలెక్టర్గా దివాకర టీఎస్ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా దివాకర చెప్పారు. బాధ్యతలు చేపట్టిన దివాకరకు అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్, ఆర్టీఓ సత్యగోపాల్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని కొత్త కలెక్టర్ దివాకర్ చెప్పారు. జిల్లా అధికారులను సమన్వయం చేసి ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. దివాకర్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా ఆయన నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలోని అర్హత గల ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని కుమార్ దీపక్ అన్నారు. కుమార్ దీపక్కు అదనపు కలెక్టర్ రాహుల్, సభావత్ మోతిలాల్, రాజస్వ మండల అధికారి రాములు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేపట్టిందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై కొనుగోలు చేసి మంచి దిగుబడులను సాధించాలని ఆయన సూచించారు. అల్లూరులో జరిగిన విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విత్తనాలను 30% సబ్సిడీతో రైతులకు అందిస్తామని జయసూర్య చెప్పారు. సబ్సిడీతో మొక్కజొన్న విత్తనాలు అందజేయాలని నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ శివానందరెడ్డిని ఎమ్మెల్యే జయసూర్యను రైతులు కోరారు. ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని జయసూర్య, శివానందరెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కార్యనిర్వహణాధికారిగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. శ్యామలారావుకు బాధ్యతలను ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం అప్పజెప్పారు. చాలా సంవత్సరాలుగా టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే బదిలీ చేసింది. ధర్మారెడ్డి స్థానంలో శ్యామలారావును చంద్రబాబు సర్కార్ నియమించింది. ఈ క్రమంలో టీటీడీ ఈవోగా శ్యామలారావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు కార్ల దొంగతనాలకు పాల్పడిన అంతర్జాతీయ దొంగలను వరంగల్ జిల్లా మట్టేవాడ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన 4 నిందితులు సంపన్నుల కార్లను దొంగలించి స్క్రాప్ చేసి అమ్మారు. వారు ₹1,00,00,000 విలువైన కార్లను దొంగతనం చేసి అమ్మినట్లు పోలీసుల విచారణలో తెలిసిందని డీసీపీ వెల్లడించారు. ఆ 4పై 16 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జైలుకు వెళ్లి వచ్చి తర్వాత మళ్లీ కార్లను దొంగతనం చేస్తున్న 4 పోలీసులు పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
వారి నుండి సుమారు 70 లక్షల విలువైన 5 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయ్యాడు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తా అంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు మనకి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ వ్యూలని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి వాడికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబ్ అయిపోతుంది. గాయబ్ అయ్యి ఈ మూట బాంబే ఇలా కాంటాక్ట్ బాంబేలో తీసుకో. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయానికి చేరుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఆలయం ఈవో రామకృష్ణ, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ ఒక మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను సందీప్ కుమార్ ఝా దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన వెళ్లారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా దాదాపు 2 గంటల సమయం తీసుకుంది. యాదగిరిగుట్టకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. अग्निमण्डलमध्यस्थं ध्यायेत्यज्ञवतिं हरिं तदा धूपविदङ्ग्राण स्वाहा दीपविङ्ग्राण स्वाहा मधुमर्कविदङ्ग्राण स्वाहा सर्वोपचारा तपो होमक्रियादिषु न्यूनं सम्पूर्णधाम्यात् सद्यो वन्देतमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यद्भुतं तपयादिनां दक्षिणस्यां प्रतीच्यामुदीच्यामूर्ध्वायां ब्रह्मणोद्वासनं चरेत् भाषा नमस्ते हात्मात्मानो आचावसन कृष्णस्मृतिया प्रोणि यज्ञो भूत्वा यज्ञमासे धस्वायं जातवेद भवाजायमान सक्षय एकं द्वे. ఉత్తరాంధ్ర ప్రజల ఏలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే పోసపాటి అతిథి గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన స్థానిక నాయకులతో కలిసి మంత్రిని అభినందించారు. సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రానికి విజయనగరం జిల్లాకి మంచి పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని మంత్రి కొండపల్లి చెప్పారు. దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగున పడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. మరి ఈరోజు అలాంటి తరుణంలో నన్ను జిల్లాను ముందుకు తీసుకెళ్ళమని చెబుతూ ఈరోజు ఇంత బరువైన బాధ్యత నాకు ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులకి ఒకటే విజ్ఞప్తి, నేను పదవికే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని. మీరందరూ నన్ను దీవించి జిల్లాను ముందుకు తీసుకెళ్లి నన్ను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. గురువాయూగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెంలో బైక్ ర్యాలీలో రోషన్ కుమార్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏరులై పారిన కల్తీ మద్యం వల్లే జంగారెడ్డిగూడెం 27 మంది మరణించారని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు ఇచ్చిన మెజారిటీ చారిత్రాత్మకమన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని లేదా పనులు చేయిస్తానని ఎవరైనా అంటే నమ్మవద్దని ఎమ్మెల్యే చెప్పారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.